తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల ప్రదర్శన 4వ రోజు కొనసాగింది. ఈ ప్రదర్శనలో 13 జతల ఎడ్లు పోటీలో పాల్గొనగా 9 గోవులు పాల ప్రదర్శనలో పాల్గొన్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల ప్రదర్శన నేపథ్యంలో 4వ రోజు 13 జతల ఎడ్లు బల ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇదే విధంగా పశుపాల ప్రదర్శనలో 9 ఆవులు పాల్గొన్నాయి. కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు రైతులు ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మంగళవారం జరిగిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు పలువురు ప్రముఖులు తిలకించారు. తొలుత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి ఎమ్మెల్యేలు తదనంతరం ఆలపాటి శివరామకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ భారతీయ వ్యవసాయ వారసత్వానికి నిలువుటద్దం నేడు ఇక్కడ జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల ప్రదర్శన అని చెప్పారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన తండ్రి శివరామకృష్ణయ్య పేరుతో కొనసాగిస్తున్న ఈ పోటీలు భావితరానికి వారసత్వంగా నిలుస్తాయని అన్నారు. ఈ పోటీల వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి ఒంగోలు జాతి ప్రతిష్టకు మరింత పేరు లభించనున్నదని చెప్పారు. గత పాలకులు వ్యవసాయ శాఖను మూసివేశారని, రైతులకిచ్చే ఇన్పుట్ సబ్సిడీ తెలుగుదేశం ప్రభుత్వంలో 20,000 రూపాయలు ఇస్తే గత పాలకులు 16,000 రూపాయలు మాత్రం ఇచ్చారంటూ విమర్శలు చేశారు. తదనంతరం సోమవారం జరిగిన 6 పళ్ల విభాగంలో గెలుపొందిన ఎడ్లకు సంబంధించి బహుమతులను మెమోటోలను అందజేశారు. ఇదే సమయంలో ముఖ్య అతిథులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పలువురు ప్రముఖులు సత్కరించారు. ఈ ఎడ్ల పోటీలకు విశేషంగా రైతులు ప్రజలు తరలివచ్చారు. ఈరోజు అక్కడ నీటి నిల్వలు పెట్టగలిగాము. అంతెందుకు ఉదాహరణ, ఈరోజు ఏదైతే మీ అందరికీ కూడా సాగునీరు తాగునీరు ఈ ప్రాంతానికి కావాలని అంటే ప్రకాశం బ్యారేజీ నుంచే మనకి వెస్ట్ కెనాల్ నుంచి రావాలి. మరి ఆ ప్రకాశం బ్యారేజీకి నీళ్లు రావాలని అంటే పైన పులిచింతల్లో నీళ్లు ఉండాలి. నేను ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచి ఇరిగేషన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూస్తే మొన్న 2024 జూన్లో చూస్తే పులిచింతల్లో టీఎంసీ నీరు కూడా లేదు. ప్రతి సంవత్సరం కూడా జనరల్గా 20-30 టీఎంసీ నీరు ఉంటుంది. టీఎంసీ నీరు కూడా గత సంవత్సరం లేదు పులిచింతల్లో. కానీ ఈరోజు ఇప్పుడు 34 టీఎంసీ నీరు ఉంది పులిచింతల్లో. అంటే రేపు జూన్ నెలకు కూడా మీకు కావలసినంత నీరు ఆ పులిచింతల నుంచి విడుదల చేసి ప్రకాశం బ్యారేజీ నుంచి మళ్ళీ మీ ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామానికి కూడా కృష్ణా జలాలు మొన్న సీజన్లో కాదు రేపటి సీజన్ కూడా ఇచ్చేటువంటి విధంగా పులిచింతల్లో నీళ్లు అట్టిపెట్టాము అని అంటే ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఓట్స్ జాయిన్ చేసేటువంటి విషయం దగ్గర నుంచి కానీ, ఆయన క్యాంపెయిన్ చేసేటువంటి విషయంలో కానీ, ఏదైతే ఆయన పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ని అంతటినీ కూడా ఎప్పటికప్పుడు మేము కూడా స్ఫూర్తిగా తీసుకుని మా వెస్ట్ ఈస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా మేము కూడా ఉపయోగించుకున్నాం. అటువంటి మంచి మేధావి, మంచి వ్యక్తి, అజాత శత్రువు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క కార్యక్రమంలో భాగం పంచుకోవడం నాకు కూడా వ్యక్తిగతంగా చాలా సంతోషం. అదేవిధంగా మా రైతాంగానికి కావలసినటువంటి సాగునీరును అందించేటటువంటి ప్రక్రియ వైపు ఆయన అడుగులు వేయాలని, అలా ఆయనకు శక్తి యుక్తిని ఆ భగవంతుడు అందించాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు మా ప్రియతమ నేత, పెద్దలు, రాజకీయ కోవిదులు, సీనియర్ నాయకులు ఆలపాటి రాజా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారే మంత్రిగా, టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు సుమారు 230 ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొని వచ్చి అనేక మంది అందని ద్రాక్ష పండు లాంటి ఇంజనీరింగ్ విద్యని సమాజంలో ప్రతి ఒక్కరికి అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. వారు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఈరోజు కుటుంబాలకి, గ్రామాలకి అండగా ఉన్నారు.